భూమి గోళాకారంగా అంటే స్పెరికల్ షేప్ లో ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇలా ఉన్న భూమి చుట్టూ గాలితో నిండిన పొర ఆవరించి ఉంది. దీన్నే వాతావరణం అంటారు. ఇందులో సగం గాలి భూమి ఉపరితలం మీద నుండి 6 కిలోమీటర్ల పైకి ఉంటుంది. అంటే ఆకాశం వైపుకి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిగిలిన సగం గాలి ఆ 6 కిలోమీటర్ల పై నుండి 800 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే భూమి నుండి పైకి 6 కిలోమీటర్ల వరకు వాతావరణంలోని సగం గాలి ఉంటే మిగిలిన సగం భూమి నుండి పైకి 6 కిలోమీటర్ల తర్వాత 800 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. అంటే చూడండి, భూమి నుండి పైకి 6 కిలోమీటర్ల తర్వాత గాలి అనేది ఎంత తక్కువగా ఉందో. అంటే వాతావరణం అనేది భూమికి దగ్గరగా సాంద్రంగా అంటే డెన్స్డ్ గా మందంగా ఉండి ఇంకా పైకి వెళ్లే కొద్దీ పలుచబడిపోతుంది. భూమి మీద నుండి పైకి 10 నుండి 16 కిలోమీటర్ల వరకు ఉన్న గాలి పొరను ట్రోపోస్ఫియర్ అంటారు. ఈ పొరలోనే మేఘాలు, వానలు, తుఫాన్లు అలా మరికొన్ని వాతావరణ మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు అంటే గ్యాసెస్ కలిసి ఉన్నాయి. వీటిలో మనం బ్రతికుండాలంటే ఆక్సిజన్ కంపల్సరీ అని అందరికీ తెలిసిందే కదా. భూమికి ఉన్న వాతావరణంలో ట్రోపోస్ఫియర్ మాత్రమే కాక స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం క్లియర్ గా సెపరేట్ వీడియో చేసుకుందాం. మన భూమికి సోలార్ సిస్టమ్ లో ఉన్న వేరే గ్రహాలకి తేడాల్లో ఒకటి వాతావరణం. ఈ వాతావరణం వల్లే భూమి మీద ప్రాణికోటి ఉన్నట్లు చెప్తారు. ఇది భూమికి ఒక దుప్పటిలాగా, కవచంలాగా ఉండి అంతరిక్షం నుండి వచ్చే ఉల్కల నుండి, కాస్మిక్ కిరణాలు లేదా రేస్ నుండి, నీలలోహిత కిరణాలు లేదా యూవీ రేస్ నుండి మనల్ని కాపాడుతుంది. ఇది గనక లేకపోయింటే పగలు సూర్యుని వేడికి విపరీతంగా ఉండి రాత్రిపూట ఉండే ఉష్ణోగ్రత నీటిని గడ్డగట్టించేది. ఈ వాతావరణం మన భూమికి రక్షణగా ఉండడం వల్ల మనకున్న టెంపరేచర్స్ లో పెద్ద డిఫరెన్సెస్ ఏమీ రావు. ఈ వాతావరణమే కనుక భూమికి లేకపోయి ఉంటే భూమి కూడా వేరే గ్రహాల్లాగా నిర్జీవంగా ఉండేదేమో.